అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ ఏర్పాట్లు, రూతు, సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దంతలో, 2 దంతలో, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, గణం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమీయా, ఎలాప, యెహెజ్కేలు, దానియేలు, ఏపులి, ఆమోసు, బుద్ద, ఓనమీక, సోమము, హబక్కూకు, జకర్యా, హగ్గై, మలాకి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. చిన్ని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలతో నాతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని, ఏ మాటలు అవసరమో ఆ మాటలను తండ్రి మాకు వినిపించమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? మరి దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు సమయాన్ని దానముగా ఇచ్చాడు. కనుక దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఆమెన్. మరి చక్కని రీతిగా ప్రతిరోజు కూడా మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేర ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అలాగే మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము, ధ్యానించబోతూ ఉన్నాము. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని రాయబడింది. ఇందులో ముఖ్యంగా మనం ఈ రోజున పరిశీలన చేయవలసినటువంటి మాట ఏమిటి అంటే ఆసక్తి. ఆసక్తి అనేటటువంటి మాట మనం పరిశీలన చేస్తే మరి మన క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. ఖచ్చితముగా మనం అందరము కూడా కలిగి ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణము ఆసక్తి అనేటటువంటిది. పరిశుద్ధ గ్రంథములో పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ ఈ మాట తెలియచేస్తూ ఆయన అంటున్నాడు కదా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఏమి తీవ్రత అంటే ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి. మండేటటువంటి ఆత్మ కలిగి మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనము సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందుకుని బాప్తిస్మాన్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు మనము ప్రభువు యొక్క బిడ్డలుగా మనం పిలవబడుతున్నాం. ఆయన రక్తములో కడగబడి పాపము నుంచి పరిపూర్ణంగా విడుదల గావించబడినటువంటి పరిశుద్ధుల వరుసలోకి వచ్చిన వారముగా మనం ఉన్నాం. అలా వచ్చినటువంటి వారికి దేవుడు పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని ఇస్తాడు. అనగా
మన దేహము దేవునికి ఆలయముగా మార్చబడుతుంది. పొందుకున్నటువంటి ఆత్మ మనం కలిగి తీవ్రత గలవారమై ప్రభువును మనము సేవించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ఆసక్తి విషయములో మాంద్యులు కాక అని చెబుతూ ఉన్నారు. గమనించాలి, ఆసక్తి. ఇదే మాట ఎబ్రీలు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రాస్తున్నటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినటువంటి మాట కూడా ఒకసారి చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 6:12లో రాయబడిన మాట, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాను అంటున్నాడు. ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదవరకు కూడా కనపరచాలి. గమనించాలి, చాలా జాగ్రత్తగా మనము భక్తి విషయంలో ఉండాలి. ప్రభువు నమ్ముకున్నటువంటి తొలి దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి కడవరి దినాల వరకు కూడా కంటిన్యూ అవ్వాలి. ప్రభువు నమ్ముకున్నటువంటి తొలి దినాల్లో మందిరానికి టైం కన్నా ముందే వెళతారు. కాలం గడిచే కొలది టైంలో మార్పు వస్తుంది అనుకోండి, ఆసక్తి ఏమైపోతుందంటే తగ్గిపోతూ ఉంది. గమనించాలి దేవుని జనాంగమా, మన భక్తి యొక్క గ్రోత్ ఎప్పుడు కూడా పెరగాలి, విశ్వాసపు స్థాయి పెరగాలి. అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో అభివృద్ధి మనం కోరుకుంటూ ఉన్నాం. అలాగే దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే అభివృద్ధి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన ఫలింపు చూస్తున్నాడు. ఆయన ప్రభువు నమ్ముకున్నటువంటి కొత్తలో భక్తి ఏ విధముగా ఉంది, తర్వాత కాలంలో భక్తి ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా ప్రభు చూస్తూ ఉన్నారు. కనుక చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇప్పుడు ఆసక్తి విషయంలో కూడా ఎక్కడ కూడా తగ్గడానికి వీలు లేదు. ప్రారంభంలో ఎలా ఉన్నాం ఆసక్తి విషయంలో, ముగింపులో కూడా మనం ఆసక్తి విషయంలో తీవ్రత కలిగిన వారమై ఉండాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట అదే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాను. గమనించాలి, ఆసక్తి అనేటటువంటి టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వెళదాం. ఏ విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి అని సూటిగా బైబిల్లో నుంచి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి అంటే, మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. రైట్, మొట్టమొదటిగా ఆసక్తి ఏ విషయంలో కలిగి ఉండాలి అంటే మారు మనస్సు పొందడములో కలిగి ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. ఆసక్తి ఏ విషయంలో కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మారు మనస్సు పొందుటలో ఆసక్తి కలిగి ఉండాలి అని ఇక్కడ ప్రకటన గ్రంథం 3:19 ద్వారా మనకు చాలా స్పష్టముగా మరి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మారు మనస్సు, ఖచ్చితముగా మారు మనస్సు ఉండాలి. మారు మనసు పొందుకోవాలి. ఖచ్చితముగా మారు మనస్సు పొందుకుంటేనే మనం ప్రభువులోనికి వచ్చినట్టుగా మనం గమనించాలి. బాప్తిస్ము కన్నా ముందు మారు మనస్సు పొందుకోవాలి. పాపక్షమాపణ జరగాలి. మారు మనస్సు అనగా మనం పాత జీవితంలో ఉన్నటువంటి క్రియలన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. పాపపు క్రియలన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. మారు మనస్సును మనం పొందుకోవలసిన వారమై ఉన్నాము. నూతన స్వభావములను మనం అందరం కూడా రావాల్సిన వారమై ఉన్నాము. అపోస్తుల కార్యాలు 17:30లో రాయబడినటువంటి మాట, మారు మనస్సు అందరూ పొందవలెను అని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు అని మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాట రాయబడింది. అందరూ కూడా మారు మనసు పొందాలి. అంటే ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందుకోవాల్సిందే. కాబట్టి అసలు మారు మనసు ఎందుకు అంటే అపోస్తుల కార్యాలు 3:20లో రాయబడినటువంటి మాట, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. అంటే ఈ మారు మనసు వల్ల ఏం జరుగుతుంది అంటే మన పాపములన్నీ కూడా తుడిచివేయబడతాయి. గత కాలములో గత విషయాలు అనగా పాప జీవితంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో, దేవునికి వ్యతిరేకంగా మనం కార్యాలు జరిగించి ఉండొచ్చు. పాపం అనేది మనల్ని ఏలుబడి చేసింది.
ఎప్పుడైతే మనం మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకుంటామో అప్పుడు మనం దేవుని వారం అవుతా ఉన్నాం. అంటే క్రైస్తవ జీవితంలో మొదటి అడుగు ఏమిటి అంటే మారు మనస్సు. మరి ఈ మారు మనస్సు ఎలా పొందుకోవాలి, ఆసక్తి కలిగి మనం మారు మనసు పొందుకోవాలి అనేటటువంటి విషయము ఇక్కడ చాలా స్పష్టముగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినటువంటి మాట, అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైన బాప్తిసం పొందవల్లని యోర్దాన్ నది ప్రదేశం అంతటా ప్రకటించెను అని రాయబడింది. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను కూడా చెప్తున్నటువంటి మాట, సువార్త పరిచర్య ఏమిటి అంటే కనుక పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి, ముందు మారు మనసు పొందండి అని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు. బాప్తిస్మాన్ని కూడా ఇస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనం గమనించవలసిన మాట ఏమిటంటే మారు మనస్సులో పొందుకునే విధానములో మనము ఖచ్చితముగా ఆసక్తి కలిగి ఉండాలి. మారు మనస్సు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనదనేది విషయాన్ని కూడా మరి మనం గమనించాలి, గ్రహించుకోవాలి. పాత జీవితం అంతా కూడా విడిచిపెట్టాలి. పాత జీవితం అంతా, లోకపు జీవితం అంతా కూడా, పాప భూయిష్టమైనటువంటి జీవితం అంతా కూడా మనము విడిచిపెట్టాలి. మారు మనస్సు అంటే కనుక మాయ మనస్సును విడిచిపెట్టి నూతన మనస్సును మనము ధరించుకోవాలి. అనగా క్రీస్తు యేసునకు కలిగిన ఇట్టి మనస్సు మీరునూ కలిగి ఉండుడని రాయబడినటువంటి మాట ప్రకారము ఆ దీన మనస్సు అనగా క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఏమిటి అయ్యా అంటే కనుక దీన మనస్సు ధరించుకోవడము. గమనించాలి దేవుని బిడ్డలారా, మారు మనస్సు అంటే యేసు క్రీస్తు ప్రభు వారు కలిగినటువంటి మనస్సు మనము ధరించుకోవాలని ఈ విషయాన్ని మనం గమనించాలి. లోకములో ఉన్నాము, లోకపు పాపములో మునిగిపోయినటువంటి మనము ఎప్పుడైతే మారు మనసు పొందుకుని బాప్తిసం తీసుకుంటున్నామో, ఆయన రక్తంలో కడగబడ్డామో, అప్పుడు మనకు దీన మనస్సు అనే వస్త్రము దేవుడు మనకిస్తాడు. అంటే ఇక మారు మనస్సు అంటే దీన మనస్సు. ఆ దీన మనస్సు ఏ దీన మనస్సు అంటే యేసు క్రీస్తు ప్రభు వారి వలె మనం ఉండాలి. ఆయన కలిగినటువంటి మనస్సు, క్రీస్తు యేసును కలిగిన ఇట్టి మనస్సు మీరు కూడా కలిగి ఉండుడని పౌలు గారి స్పష్టముగా మరి సువార్త మనకి పత్రికల్లో రాయబడినటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అలాంటి గొప్ప మారు మనస్సు విషయమై మనం ఎలా ఉండాలి అంటే ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభువు నమ్ముకుంటే సరిపోదు, ప్రభువు నమ్ముకున్నటువంటి మనం ఖచ్చితముగా మారు మనస్సు కలిగి ఉండాలి. నేటి కాలములో మరి చాలామంది బాప్తిజం తీసుకుంటూ ఉన్నారు కానీ సరిగా మారు మనస్సు పొందుకోకుండా ఉంటూ ఉన్నారు. అలా చేయడం చాలా తప్పు. అలా ఉండడానికి వీలు లేదు. పాత జీవితం అంతా కూడా విడిచిపెట్టాలి. నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. మనలో ఉన్నటువంటి పాపపు చేష్టలన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. పాత జీవితంలో ఉన్నటువంటి పనులు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మనము విడిచిపెట్టి మారు మనస్సు ఆసక్తితో మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక రెండవదిగా మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అంటే రెండవది ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. బాప్తిస్మాన్ని తీసుకున్నటువంటి మనము, మారు మనసు కలిగినటువంటి మనము, దేవుని మనస్సు దేన మనస్సును ధరించుకున్నటువంటి మనము రెండవదిగా ప్రార్థన విషయంలో కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. నామకార్థముగా ప్రార్థన చేసేటటువంటి వారు ఉన్నారు, దానివల్ల ఉపయోగం లేదు. నామకార్థ ప్రార్థన వల్ల ఎలాంటి పనులు జరగవు. చేశారా ప్రార్థన అంటే చేశారంతే. కానీ నేను చెప్తున్న మాట ఏమిటంటే ఆసక్తి కలిగి ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు మన అందరికీ బాగా తెలిసినటువంటి విషయాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుడునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఆసక్తితో ఏలియా ప్రార్థన చేయగా వర్షము ఆగింది. ఈరోజు గమనించాలి, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, బాగుగానే ఉంది, మంచిది. ప్రార్థనకు జవాబు రావడం లేదు అంటే కారణం ఏమిటి? మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఆసక్తితో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? విశ్వాసముతో ప్రార్థన చేయగలుగుతున్నామా? నమ్మికతో ప్రార్థన చేయగలుగుతున్నామా? అడిగినటువంటి కార్యాన్ని పొందుకున్నామని మనము ప్రార్థన చేయగలుగుతున్నామా? గమనించాలి. దేవుణ్ణి అడిగేటటువంటి మనము సందేహం ఉండకూడదు, సంశయం ఉండకూడదు, అపనమ్మిక ఉండకూడదు.
అవిశ్వాసము ఉండకూడదు. నమ్మిక కలిగి విశ్వాసముతో ఆసక్తితో మనం ప్రార్థన చేస్తే ఎట్టి కార్యమైనా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే మనిషి అయినప్పటికీ ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము ఆగిపోయింది. ఎలా సాధ్యమైంది ఇది? ఏలియా మనలాంటి మనిషే అయినప్పటికీ ఏలియాలో ఉన్నటువంటి ఆ ఆసక్తి దేవుడు చూస్తూ ఉన్నాడు. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. వాళ్ళు మానవులే. మరి ఎలా సాధ్యమైంది ఇది అంటే వారి ప్రార్థనలో ఆసక్తి ఉంది. నీ ప్రార్థనలో కూడా ఏమి ఉండాలి అంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఎలాంటి ఆసక్తి అంటే నా దేవుడు ఖచ్చితముగా కార్యము జరిగిస్తాడు, నా దేవుడు ఖచ్చితముగా ఈ కార్యాన్ని జరిగిస్తాడు అనే ఆసక్తి విశ్వాసముతో కలిగి ఉంటే ఖచ్చితముగా దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. ఈరోజు మనం ఎంత ప్రార్థన చేసినా కార్యము జరగడం లేదు అంటే అది దేవుని యొక్క పొరపాటు కాదు. మన ప్రార్థనలో సరైనటువంటి ఆసక్తి లేదనే విషయాన్ని గమనించాలి. దేవుని మహిమ కలుగును గాక. అందుకనే కదా ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షింపలేదని రాయబడింది. కాబట్టి ఈరోజు నీ ప్రార్థనలో ఆసక్తి ఉందా అని అడుగుతూ ఉన్నాడు దేవుడు. అలాగే ఫిలిప్పీ పత్రిక 4:6 అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:6 రాయబడినటువంటి మాట, దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రార్థనాపూర్వకముగా విజ్ఞాపనల చేత మీ విన్నపములను ప్రభువుకు తెలియచేయుడి. కాబట్టి ప్రార్థన అనేటటువంటి ఆయుధాన్ని మనం ధరించుకున్న వారమై ఉన్నాము. కనుక ఈ ప్రార్థనకు మనం ఏమి జోడించాలి? ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి, ఆతురముగా మనం ప్రార్థన చేయాలి, ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. ఏ విషయము గురించి చింతించొద్దు. చాలామంది అన్య జనాంగం వలె, అన్యుల వలె రేపు ఏమి తిందుమా, రేపు ఏమి తాగుదామా, రేపు ఏమి ధరించుకుందామా, రేపు ఏం జరుగుతుంది, రేపు ఎలాగా, రేపు రోజు ఎలా గడుస్తుంది అనే ఆలోచన కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. మనం అలాంటి ఆలోచన కలిగినటువంటి వారముగా ఉండడానికి వీలు లేదు. రేపటిని గురించి చింతించొద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అంటే ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. చింతించడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. మనం ఏమీ కూడా పరిస్థితులు తారుమారు చేయలేము. అట్టి శక్తి మన దగ్గర లేదు. అలా పరిస్థితులను తారుమారు చేసేటటువంటి దేవుని వైపు మనము ఖచ్చితంగా ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడే మన బ్రతుకులను మారుస్తాడు. ఈరోజు వాక్యం ఏంటంటే దైవ జనాంగమా, మీ జీవితంలో కూడా కార్యాలు జరగకుండా ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ఉంటే కనుక నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి, విశ్వాసముతో ప్రార్థన చేయండి, నమ్మికతో ప్రార్థన చేయండి, విశ్వాసము అధిక స్థాయి కలిగి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడని అడగండి, నమ్మండి. దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. కానీ నామకార్థంగా ప్రార్థన చేస్తే మట్టుకి ఏ కార్యాలు మనము సాధించలేము, జరగవు. ఏదో అడుగుతున్న పేరుకి నామకార్థ ప్రార్థన వల్ల ఉపయోగము లేదు. ప్రార్థన చేశాము అంటే కనుక పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు పట్టుబట్టాడు. ఆ రాత్రి యాకోబు ప్రార్థనలో పట్టుపట్టాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తావా లేదని దేవునితో పెనుగులాడాడు. పెనుగులాట. ఈ ప్రార్థనా పెనుగులాట మనలో ఉండాలి. అలా ఉండాలి అంటే మనలో ముందు ఆసక్తి అనేటటువంటిది మనలో ఉండి తీరాలి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మార్కు 14:38 రాయబడిన మాట. అందుకనే ప్రార్థన అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. ఈ ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి విషయంలో కూడా ఆయన ఆతురముగా ప్రార్థన చేసినట్టుగా లూకాసు వార్త 22:45 రాయబడింది. యేసు ప్రభువు ఆతురముగా ప్రార్థన చేశాడు ఆయన. కాబట్టి ఆసక్తి కలిగి మనము ఉండాలి. ప్రార్థనలో ఆసక్తి ఉండాలి, మారు మనసు పొందడంలో ఆసక్తి ఉండాలి. ఇక మూడవదిగా మనం గమనిస్తే క్రైస్తవుడు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అంటే వాక్యం వినడంలో ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యం వినడంలో అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ తెస్సలోనికే అనేటటువంటి వారి గురించి మాట్లాడుతూ బెరయ అనేటటువంటి సంఘము గురించినటువంటి చరిత్ర అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలయు బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి.
వీరు తెస్సలోనికిలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. గమనించాలి, ఇక్కడ తెస్సలోనికలో ఉన్నటువంటి వారితో వీరిని పోలుస్తూ కంపేర్ చేస్తూ ఉన్నారు. ఈ బెరయా సంఘం ఎలాంటి వారు అంటే కనుక తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైనటువంటి వారుగా పిలువబడుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు చేసినటువంటి ప్రయాణములో ఈ ప్రయాణము ఎన్నవ ప్రయాణము అంటే కనుక గమనించాలి, ఇది 2వ ప్రయాణము. ఈ 2వ ప్రయాణములో బెరయా అనేటటువంటి సంఘానికి, బెరయా అనేటటువంటి ప్రాంతానికి పౌలు గారు, శీల గారు వెళ్ళారు. వెళితే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ బెరయాలో ఉన్నటువంటి సంఘస్థులు, ఆ బెరయాలో ఉన్నటువంటి ప్రజలంట దేవుని వాక్యాన్ని చాలా ఆసక్తితో అంగీకరించారని రాయబడింది. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిన వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఎంత గొప్ప ధన్యత! బెరయా సంఘము చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘము. దేవుని వాక్యము వినడం మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించుకుని ఆ యొక్క సత్యము అనుసరించేటటువంటి వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దైవజనుడు చెబుతున్నటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నవా లేవా అనేటటువంటి పరిశీలన చేసేటటువంటి వారు, పరిశీలన చేసేవారు, పరిశోధన చేసేవారు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యాన్ని జీవితంలో అన్వయించుకుని వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారముగా నడిచేటటువంటి సంఘము, బైబిల్ గ్రంథములో కొనియాడబడినటువంటి సంఘము బెరయా సంఘము. ఈ రోజు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, బెరయా సంఘములో ఉన్నటువంటి వారి వలె మనము కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని, దేవుని వాక్యాన్ని పరిశోధించి, పరిశీలించి ఆ వాక్యానుసారముగా మనము నడుచుకోవాలి. అప్పుడే మనం మేఘము ఎక్కగలము. ఆయన వాక్యాన్ని విని విడిచిపెట్టే వారముగా మనం ఉండడానికి వీలు లేదు. చాలామంది వాక్యం వినటం కాదు, అసలు వినడమే లేదు. ఈ కాలములో దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం వింటూ ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రార్థన మాత్రమే కాదండి, దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని వాక్యాన్ని ఎవరైతే ఆసక్తితో వింటారో వారి జీవితాల్లో ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. స్వస్థత కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎక్కడో ఏంటి, మా విషయంలోనే దేవుడు కార్యాలు జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మేము పరిచర్య చేస్తున్నటువంటి పెదపూడి ప్రాంతంలో ఒకరోజు వాక్య ప్రకటన చేస్తూ ఉన్నాను. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి మా శాలకు తీవ్రమైనటువంటి అనారోగ్యంతో లేవలేని పరిస్థితి, నడవలేనటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. దేవుని వాక్యము మొదలైంది. వాక్య ప్రకటన జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆ వ్యక్తి వాక్యాన్ని వింటూ ఉన్నాడు. లోపల శరీరం అంతా కూడా చాలా బలహీనంగా ఉంది. లైఫ్ లాంగ్ మందులు వాడమని చెప్పినటువంటి వ్యక్తిని మా ముందు కూర్చోబెట్టారు. వాక్య ప్రకటన జరుగుతూ ఉన్నప్పుడు దేవుడే బలమైనటువంటి రీతిలో ఆ వ్యక్తికి మరి దేవుని యొక్క ప్రభావము తాకింది. వాక్యము శ్రద్ధగా వింటూ ఉన్నాడు. దేవుని యొక్క అభిషేకము అతను తాకింది. ఆ తరువాత పరిశీలన చేసినట్లయితే కనుక మరి తర్వాత వచ్చే వారానికి దేవుని మహాకృప, మహాకార్యం ఏమిటి అంటే అతనిలో ఉన్నటువంటి వ్యాధి తొలగిపోయింది. ఆసుపత్రికి వెళ్తే మరి డాక్టర్ గారు చెప్పినటువంటి మాట, ఇక మందులు వాడవలసినటువంటి పని లేదని చెప్పేసి. ఎంత గొప్ప దేవుడో చూడండి. లైఫ్ లాంగ్ మందులు వాడమన్నటువంటి ఆ డాక్టరు ఇక మందులతో పని లేదని చెప్పాడు. ఆ వ్యక్తి తర్వాత వారం చక్కగా బైక్ మీద వచ్చాడు చాలకు. అంటే దేవుని వాక్యములో శక్తి ఉంది. దేవుని వాక్యము అంటే యేసుక్రీస్తు ప్రభువారే. మళ్ళా అలాంటి వాక్యాన్ని మనం వినడంలో ఎలా ఉంటూ ఉన్నాం? ఆసక్తి కలిగి మనం ఉండాలి. వాక్యం వినడంలో ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు కార్యాలు జరుగుతాయి. ఆ వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుని ముందుకు నడవాలి. అప్పుడే మనము ఖచ్చితంగా ఎగిరి మేఘం ఎక్కగలం. ఎందుకంటే ఈ వాక్యము నశించేది కాదు. దేవుని వాక్యము శాశ్వతమైనది. దేవుని వాక్యము బలమైనది, విలువైనది, ఘనమైనది. కాబట్టి ఆ వాక్యాన్ని ఎలా వినాలి అంటే కనుక ఆసక్తితో వినాలి. సగం సెల్ ఫోన్ చూస్తా వినడం కాదు, ఆసక్తి కలిగి మనం వినాలి. ఇటు కాలంలో సెల్ ఫోన్ చూస్తా వాక్యాలు వింటూ ఉన్నారు. అలా కాదు, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు నాకు ఏం చెప్తాడని నువ్వు ఆసక్తి కలిగి వింటే ఖచ్చితంగా దేవుడితో మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనత కూడా యేసు నామములో లయమైపోతుంది. ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు. దాంట్లో ఏమాత్రం తిరిగిలేదు. అంత మాత్రమే కాదు, గమనించాలి. ఇంకా ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన వరములు పొందుటలో ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాట
మొదటి కొరింథీ పత్రిక 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి, ఆసక్తితో వరములను అపేక్షించండి అని రాయబడింది. కాబట్టి మనం మారు మనసు పొందడంలో ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది ప్రార్థన చేయడంలో ఆసక్తి కలిగి ఉండాలి. మూడవది వాక్యం వినడంలో ఆసక్తి కలిగి ఉండాలి. నాలుగవదిగా ఆత్మ సంబంధమైన వరాలను పొందడంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇక ఐదవదిగా మనం గమనిస్తే కనుక సత్క్రియలు చేయుట యందు ఆసక్తి కలిగి ఉండాలి అని రాయబడింది. సత్క్రియలు చేయుట యందు, మంచి పనులు చేయుట యందు మనం ఎలా ఉండాలి అంటే ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరి ఈ 5 లక్షణాలు మనం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, ప్రభు కార్యాలు చేయడంలో కూడా మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఇది 6వది. ఇక 7వది ఇచ్చుటలో మనం అందరం కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ఈ 7 లక్షణాలు, ఈ 7 విషయాల్లో మనం ఆసక్తి కలిగి సంపూర్ణముగా మనము ఉన్నట్లయితే కనుక ఖచ్చితముగా దేవుని యొక్క ప్రసన్నత మనం పొందుకోగలుగుతాం. కాబట్టి అట్టి ధన్యత భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందునకు నడిపించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభు ఇదిగో ఆసక్తి ఏ విషయంలో కలిగి ఉండాలో మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా తండ్రి మేము భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. నాయన ఎక్కడ కూడా మంద్యులుగా లేకుండా నీలో ప్రభు ఆత్మీయ తీవ్రత కలిగిన వారై ముందుకు సాగడానికి సహాయం దయచేయమని, శరీరంలో ప్రతి బలహీనత యేసు నామములో కొట్టివేయమని, ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా తొలగించమని, సమాధానం దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యము దయచేసి నీ కృపలో బలపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.